హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ సండే అందరికీ. ఇవాళ నేనైతే ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నానండి. అంటే మీకు చెప్పేంత పెద్దదాన్ని కాకపోయినా కొన్ని మంచి మాటలు అయితే షేర్ చేసుకోవడంలోనూ మాట్లాడుకోవాలని తప్పలేదు కదా. అదేంటంటే మనం పిల్లల్ని వర్క్ బిజీలో పడి ఎప్పుడు చిరాకు పడతాం కదా, ఏదైనా పని చేస్తున్నప్పుడు సతాయిస్తారనేసి వాళ్ళను అరుస్తూ ఉంటాము. అలా అరుస్తూనే ఉంటే మనం వాళ్ళకి ఎప్పుడు చిరాకు పడుతుంటారు వాళ్ళు కూడా. అలాగే మనం ఎప్పుడు నవ్విస్తూ ఉంటాం అనుకో వాళ్ళకు, మనము వాళ్ళు పక్క నవ్వినట్లయితే వాళ్ళ బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుందంట. ఈ మధ్య సైంటిస్టులు అయితే చెప్తున్నారు, చిన్న చిన్న జోకులు వేసి వాళ్ళు నవ్విస్తే ఆ జోకులు అన్నది వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా. అర్థం చేసుకోవడం అంటే వాళ్ళు బ్రెయిన్ ఏదో ఒకటి ఆలోచిస్తున్నట్టే కదా, వాళ్ళు ఆలోచిస్తే ఇలా బ్రెయిన్ బాగా పనిచేస్తుందని వాళ్ళైతే చెప్తున్నారు. అందుకే పిల్లలపైన కొంచెం చిరాకు పడడం తగ్గించండి, వాళ్ళతో ప్రేమగా నవ్వుతూ మాట్లాడడం అయితే చేయండి. ఇక్కడ మా వాళ్ళైతే లేవగానే బ్రష్ చేస్తున్నారు, అటు ఇటు వాక్ చేసి కొంచెం బ్రష్ చేస్తున్నారు. ఈ మార్నింగ్ లేవగానే కొంచెం బయటికి వెళ్ళేసి వచ్చి షాప్కి వెళ్ళి రాగానే బ్రష్ చేసుకోవడం అలవాటు. షాప్ అనగానే నిద్రలోకించి లేచి మరి కూర్చొని వెళ్దాం అంటాడు, అట్లా ఉంటాడు మా వాడైతే. మా పాప మాత్రం లేట్లేనే లేస్తుంది. తను కూడా ఫాస్ట్గా లేస్తుంది, కాకపోతే స్కూల్ లేవు కదా, మేమే లేచి తొందరగా వాడు మాట్లాడండి మీరు ఒకసారి. కాదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? కాదు, చికెనా మటనా? చికెన్ తీసుకొస్తావా? ఏ మటన్ తీసుకురా. మటన్ బాగుంటుందా? ఫిష్ బాగుంటుందా? నీకేది ఇష్టం? ఫిష్ ఇష్టమా? అన్నమ్మా, నువ్వు తింటావా అన్నం? ఓకే. మా హస్బెండ్కి అయితే టీవీలో అయినా ఫోన్లోనైనా న్యూస్ పేపర్లో కానీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పేపర్ అయితే చూస్తాడు పొద్దుగానే. బయటకు వెళ్ళేసి అయితే మా వాళ్ళు మటన్ తీసుకొచ్చారు. నేనైతే ఇవి కట్ చేసుకుంటున్నాను. కట్ తీసుకొని కర్రీ అయితే వేద్దాం అనుకున్నాడు. ఇవాళ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తున్నాడు కాబట్టి తొందరగానే అయిపోతుంది కర్రీ కానీ అవి తొందరగానే ప్రిపేర్ చేస్తున్నా. నేను మటన్ కర్రీ ఎలా చేయాలో ఒకసారి అయితే నేను వీడియోలో పెడతాను, మీరు కూడా చెక్ చేసి చూడండి. ఎలాగో వంటకాలు చూడండి, ఎందుకంటే బాగుంటుంది నేను చెప్పిన విధానంలో వండుకుంటే. నాకైతే మటన్ పెద్దగా ఇష్టం ఉండదు, ఏదో ఒక పూట అయితే ఇష్టంగా తింటాను, రెండోసారి అయితే అంతే సంగతి. ఈ హెల్త్కి ఏది మంచిది కాదు, మనకు అదే ఎక్కువ నచ్చుతుంది కదా, మీకు అట్లనేనా? చికెన్ బాగుంటుంది, కాకపోతే టేస్ట్గా ఉంటుంది కాబట్టి అది ఊక తింటే హెల్త్కి అయితే మంచిది కాదు. ఇక్కడ మేమైతే దోశలు ప్రిపేర్ చేస్తున్నా, ఇవి చట్నీతో తినొచ్చు. ఇవి మటన్ కర్రీలో కూడా చాలా బాగుంటుంది. మా వాళ్ళైతే పునుగులు అడిగిర్రు, వాళ్ళ కోసం అని చిట్టి పునుగులు అయితే వేసాను. పునుగులు ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.